అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆ ఊర్లో స్కూల్ లేక చాలా రోజులు అవుతుంది, చాలా ఏళ్ళు అవుతుంది. ఆ ఊర్లో స్కూల్ పడగొట్టిన నుంచి స్కూల్ లేదు, ఏం లేదు. చెట్టు కింద పడి వాన వస్తే ఆ ఇంట్లో చదువుకుంటారు. వాన పడితే ఇంకా పిల్లలలో నానిపోతారు, అక్కడ ఇంట్లోకి పోతారు, గుళ్ళకి పోతారు. చాలా కష్టం అయిపోయింది, పిల్లలకి చాలా ఇబ్బంది అయిపోయింది. వీళ్ళకి ఏమంటే ఇక్కడ పట్టించుకుంటలే లేరు ఇక్కడ ఎవ్వరు. అందుకే ఏదో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, అది కూడా ఓపెన్ అయ్యి కానీ అది చాలా రోజులు అవుతుంది. ఎన్నేళ్ళు అవుతుందో తెలియదు. అది కూడా పూర్తి అయింది, కొంచెం ప్లాస్టింగ్ తయారు కాలేదు, ఇంకా కాలేదు. అది ఎప్పుడైతుందో తెలియదు. సెకండ్ క్లాస్ నుంచి చదువుతుంది. వర్షం పడినా కూడా చెప్పుకున్నాము కూర్చుంటాం. బాత్రూమ్స్ లెట్రిన్స్ లేవు మాట. తొందరగా కట్టిస్తే మేము చదువుకుంటాం. నా పేరు ఇర్ఫాన్. నేను 4వ తరగతి నుండి ఇక్కడ చదువుకుంటున్నాను. మాకు బాత్రూమ్స్ లెట్రిన్స్ లేవు, మేము బయటికే వెళ్తాం. నాతో పాటు చాలా మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. మేము వర్షం పడినా మేము చెట్టు కిందనే కూర్చుంటాం. మాకు ఇప్పుడు బడి లేదు, బడి కట్టిస్తే మేము బాగా చదువుకుంటాం. ఆ ఊర్లో స్కూల్ లేక చాలా రోజులు అవుతుంది, చాలా ఏళ్ళు అవుతుంది. ఆ ఊర్లో స్కూల్ పడగొట్టిన నుంచి స్కూల్ లేదు, ఏం లేదు. చెట్టు కింద పడి వాన వస్తే ఆ ఇంట్లో చదువుకుంటారు. వాన పడితే ఇంకా పిల్లలలో నానిపోతారు, అక్కడ ఇంట్లోకి పోతారు, గుళ్ళకి పోతారు. చాలా కష్టం అయిపోయింది, పిల్లలకి చాలా ఇబ్బంది అయిపోయింది. వీళ్ళకి ఏమంటే ఇక్కడ పట్టించుకుంటలే లేరు ఇక్కడ ఎవ్వరు. అందుకే ఏదో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, అది కూడా ఓపెన్ అయ్యి కానీ అది చాలా రోజులు అవుతుంది. ఎన్నేళ్ళు అవుతుందో తెలియదు. అది కూడా పూర్తి అయింది, కొంచెం ప్లాస్టింగ్ తయారు కాలేదు, ఇంకా కాలేదు. అది ఎప్పుడైతుందో తెలియదు. సెకండ్ క్లాస్ నుంచి చదువుతుంది. వర్షం పడినా కూడా చెప్పుకున్నాము కూర్చుంటాం. బాత్రూమ్స్ లెట్రిన్స్ లేవు మాట. తొందరగా కట్టిస్తే మేము చదువుకుంటాం. నా పేరు ఇర్ఫాన్. నేను 4వ తరగతి నుండి ఇక్కడ చదువుకుంటున్నాను. మాకు బాత్రూమ్స్ లెట్రిన్స్ లేవు, మేము బయటికే వెళ్తాం. నాతో పాటు చాలా మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. మేము వర్షం పడినా మేము చెట్టు కిందనే కూర్చుంటాం. మాకు ఇప్పుడు బడి లేదు, బడి కట్టిస్తే మేము బాగా చదువుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.